జూలై 1వ తేదీ నుండి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన విజయవాడలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్లు, రీజనల్ డైరెక్టర్తో మున్సిపల్ మంత్రితో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే రాజమండ్రి రీజియన్ పరిధిలోని కార్పొరేషన్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. మున్సిపాలిటీల పరిధిలో అక్రమ కట్టడాలపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాగేశ్వరరావు ప్రజెంట్ రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి పొల్యూషన్ ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది. సో ఎస్ట్వేల్ పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 34 కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ ఈ రీజన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ప్రజెంట్ 7 జిల్లాలు చూడడం జరుగుతుంది. యాక్చువల్గా నేను కూడా రీజనల్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ రీజనల్ డైరెక్టర్గా ప్రమోషన్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిడిఎంఐ గారు, ఇంకా వివిధ జిల్లా కలెక్టర్స్ వీరందరూ కోఆర్డినేషన్ తోటి మనకి ప్రజెంట్ అయితే ఈ డయేరియా కేసులు కొన్ని చోట్ల రిపోర్ట్ అయినాయి రీజన్లో. ముఖ్యంగా మనకి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట కేసెస్ వచ్చినాయి. దాదాపు 30 కేసుల దాకా వచ్చినాయి. నిన్న అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది.